వీడియో ఎలా తినాలి, ఎలా వీటిని మనం ఆస్వాదించాలి. ఇవి తాటితేగలండి. ఇవి చూడండి, ఇక్కడ ఉడకపెట్టిన తాటితేగలు, చుట్టూ ఉన్నవి పచ్చి తేగలు, క్రాస్గా నల్లగా కనిపిస్తుంది కాల్చిన తాటితేగలు. మన ఆంధ్రాలో తాటితేగలు, ఉడకపెట్టిన తేగలు మనకి అమ్ముతుంటారు. కానీ ఉడకపెట్టిన నేను మాత్రం కొని తెచ్చుకునే పచ్చి తేగలే తెచ్చుకున్నాను. దీన్ని చందమామ అంటారంట. ఈ ఒక్క కాడని చందమామ అంటారు. అది తొక్క. ఆ చందమామ తింటే చదువు రాదు అని చెప్పేస్తారట. కానీ అలా కాదు, అది డైజెషన్ అవ్వడం చాలా కష్టమట. అందుకే అది తీసేస్తారంట. తొక్క చెట్లకి వేస్తాను. ఈ ఒక్క కాల్చే పద్ధతి ఏంటంటే, మట్టి కొండలో ఈ తీగలన్నీ వేసేసి పైన కింద అన్నిట్లో గడ్డి వేసి దానికి బోర్లించి ఒక గొయ్యి తీసి ఆ గొయ్యి మొత్తం కూడా గడ్డి వేసి ఈ కొండని బోర్లించి మన గడ్డి చుట్టుపక్కల వేసి కాలుస్తారు. అవన్నీ చేయడం మన వల్ల అవ్వదు కాబట్టి నేను మా గ్యాస్ పొయ్యి మీదే కాల్చాను. కొంతమందికి ఈ తాటితేగల గురించి అస్సలు తెలియదండి. మా వాళ్ళ ఫ్రెండ్ ఒకరోజు ఇద్దరం బయటకు వెళ్తుంటే ఇవి కొని చాలా మంచిది, ఇది తింటే అంటే అప్పుడు కొని తెచ్చుకున్నారు. అయితే ఎందుకు మంచిది అని తను అడిగారు. కానీ నా దగ్గర మా అమ్మ ఎప్పుడు మంచిది అని చెప్తే నేను తినేదాన్ని. ఎందుకు మంచిది అని ఆవిడ అడిగింది క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదు. ఈరోజు ఇవన్నీ తీస్తే నాకు ఈ డిస్క్రిప్షన్ అలా వచ్చింది. సరేనా? అయితే ఈ ఒక్క తాటితేగలు నేను గ్యాస్ పొయ్యి మీద కాల్చాను. అది ఉడకపెట్టాను. ఉడకపెట్టినవి చూసారా? మీకు మధ్యలో నాకు బీట్రూటు, తాటి తేగలు, కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, పన్నీరు ఇవన్నీ చేసి నా ఫ్రై అనమాట. చేసే విధానం ఎలాగో తెలుసా అండి? బీట్రూట్కి, కొబ్బరికి, పచ్చిమిరపకాయకి, అల్లంకి మిక్సీ చేశాను. పన్నీర్ ఇరిపాను. తాటి తేగలను కూడా ఆ ఒక మిక్సీ చేసినప్పుడు ఈ తాటి ఒక తేగను కూడా అందులో వేసాను. వేసేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ వేసి పోపు వేసి దాని తర్వాత ఏం చేశానంటే ఈ పన్నీర్ని కూడా అందులో వేసాను. ఎందుకంటే ఉప్పు లేని లోటు తెలియాలి కదా. ఘాటు కదా, మీకు బీట్రూట్లో ఉంటుంది, పచ్చిమిర్చిలో ఉంటుంది, అల్లంలో కూడా ఉంటుంది. దాని స్వీట్నెస్ బీట్రూట్లో కూడా కొంచెం ఉంటుంది, చేదుగా ఉంటాయి, కొంచెం చేదుగా ఉంటాయి తేగలు. అందులో ఈ ఒక్క పన్నీర్ తలక లైట్ పులుపు వస్తుంది, పన్నీర్ తలకు స్వీట్నెస్ పడుతుంది. కానీ చాలా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఇది. చాలా కొంచెం తింటే సరిపోద్ది. కొత్తిమీరతో డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చటండి. తాటి తీగలకి శుభ్రంగా ఎండబెట్టి పొడి చేసి కూడా మనం కూరల్లో అన్నిట్లో చపాతీ పిండి కలుపుకున్నప్పుడు చపాతీలో, సూపుల్లో, జ్యూసుల్లో అన్నిట్లో వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు దొరికేవి 3 నెలలే కదా. ఈ 3 నెలల పాటు తెచ్చి ఈ తాటి తీగలు తినడానికి అలవాటు చేసుకోండి. నాకు వాడు 3 కట్టలు 50 రూపాయలకి ఇచ్చాడు. కానీ కాల్చిన కట్ట అయితే 60 రూపాయలు 50 రూపాయలే తీసుకుంటున్నాడు. ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి అతను నాకు తక్కువగా ఇచ్చాడు. నేను ఇది ఉపయోగిస్తున్నాను. ఇవన్నీ తప్పులుంటే మన్నించండి. నాకు తోచింది నేను మీకు చెప్పాను. ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నానండి.